శ్రీకాకుళం జిల్లాకు తూర్పు అంచున సముద్రం పక్కనే పుట్టిన ప్రకాశించే నేల టెక్కలి. మన స్టేట్లో పై దేశం వెళ్ళిపోతారు, దుబాయ్లు గట్రా వెళ్ళిపోతారు. జీవనోపాధి చాలా తక్కువ అండి ఇక్కడ వలస వెళ్ళిపోవడానికి కారణం అంటే చేయడానికి ఏమి లేవు. టెక్కలి రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి 1994 సంవత్సరం. తెలుగుదేశం పార్టీ స్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తన 3వ టర్మ్ కోసం ప్రజల మధ్యకు వచ్చారు. ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేశారు, హిందూపూర్తో పాటు టెక్కలిలోను. దాదాపు 40,000 ఓట్లు పైగా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దాదాపు 294 స్థానాల్లో భారీ మెజారిటీతో మరలా సీఎం కుర్చీలో నందమూరి తారక రామారావు గారు కూర్చున్నారు. ఆ రోజు నుంచి టెక్కలి టీడీపీకి బలంగా నిలిచింది. తదుపరి దశాబ్దాల్లో కూడా ఈ నేల నుంచి చాలా బలమైన నాయకులు వచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి ఎందుకు ఇక్కడ వలస వెళ్ళిపోతున్నారు? కారణాలు ఏంటంటే కారణం అంటే పనులు లేక ఇబ్బందికరంగా ఉంటే వెళ్ళిపోతున్నారు బయట. పనులు లేకపోవడం వల్ల సార్, జాబులు లేకపోవడం వల్ల, మెయిన్ జాబులు కల్పించేటటువంటి పరిశ్రమలు చూపించేటటువంటి నాయకుల ప్రోత్సాహం లేకపోవడం వల్ల చాలామంది వెళ్ళిపోతున్నారు సార్ వలసలు బయటకు. ఇప్పుడు హైదరాబాదు పెద్ద పెద్ద కంపెనీల్లో ప్రతి గేట్ మ్యాన్ కూడా ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళే అనేక దగ్గరలో పనికుండిపోతున్నారు అనమాట. మామూలు లేబర్ పని అంటే మరి వలస వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ వాళ్ళ పంట టైంలోనే ధాన్యం పంట టైంలోనే ఉంటున్నారు, తర్వాత మరి ఇంక ఉండట్లేదు. అవి కూడాను గిట్టుబాటు లేక వెళ్ళిపోతున్నారు వలస. అంత వలసలు ఎక్కువ అవుతుంది జిల్లాలో. వనరులు లేవండి ఇక్కడ, ఏవైనా ఉండడానికి ఏం లేవు. ఫ్యాక్టరీలు ఏవైనా ఉంటే ఒకప్పుడు గ్రానైట్ ఉండేది, అప్పుడు విపరీతంగా దొరికేది అందరికి, లేబర్కి, ఇన్నిటికి ఎవరికైనా. ఇప్పుడు గ్రానైట్ కూడా పూర్తిగా నశించిపోయింది. వేరే రాష్ట్రాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మరి ఇంకా అవి లేవు, అలాంటిది లేదు. వలస వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం వచ్చి ఇక్కడ జీవనోపాధి చాలా తక్కువ అండి. ఇక్కడ ఎక్కడలో లేదు, అసలు చాలా తక్కువ. జీవనోపాధి అనేది పూర్తిగా తక్కువ. ఇక్కడ ఉపాధి లేకపోతే వెళ్తారు, కానీ ఉపాధి ఉంటే ఎందుకు వెళ్తారండి సాధారణంగా? ఇక్కడ వలస వెళ్ళిపోవడానికి కారణం అంటే చేయడానికి ఏమి లేవు. ఉపాధి లేదు. ఉపాధి చేయడానికంటే కూలి పని చేసుకుందామని అటువంటివి దగ్గరలో మనకేం లేవు. అందుకని వైజాగ్ అన్న రాయపూర్ అన్న ఇటు మన జిల్లా ఈ ఏరియా నుండి వెళ్ళిపోతున్నారు. మన స్టేట్లో పై దేశం వెళ్ళిపోతారు, పై దేశం దుబాయ్లు గట్రా వెళ్ళిపోతారు. శ్రీకాకుళం లోక్సభ పరిధిలో నిలిచే టెక్కలి శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా ఇప్పటికీ దాదాపు 7 దశాబ్దాల ప్రయాణం. ఇలా సాగిన ఇక్కడ రాజకీయ ప్రస్థానం యాక్చువల్లీ ఏంటంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చలేదు. వాళ్ళు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు లేక కొద్దిగా బయటికి వెళ్ళి ఏదో అదే ఇప్పుడు ఇదే లోకల్లో ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైనా వచ్చినట్టుంటే దగ్గర ఉన్నట్టుంటే వాళ్ళు ఏంటంటే ఈ రెంట్స్ కానీ లేకపోతే ఏదైతే ఫుడ్ కోసం ఎక్స్పెన్సివ్స్ వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు, సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. అదేంటంటే కొద్దిగా సేవింగ్స్ లెక్క ఉంటుంది. ఇప్పుడు అదే హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్లో 15,000 ఇస్తాడు, రూమ్ రెంట్కి 5,000 అయిపోయింది. వాడు బండి ఏదైనా ఉంటే బండి పెట్రోల్ దీనికి తీసేస్తే ఒక 10,000 అయిపోతే వాడు మిగిలేదు 5,000. ఇక్కడ 15,000 వచ్చే జాబ్లు కూడా ఉపాధులు లేవు. ఫ్యాక్టరీ జిల్లా పూర్తిగా లేకపోవడం వల్ల కూడాను ఒక కారణం. అందరు కూడా లేబరర్స్. జనరల్గా ఎవరికి కూడా ఒక సెంటు భూమి లేకపోయినటువంటి వాళ్ళు కూడా 60-70% వరకు ఉన్నారు ఈ జిల్లాలో. ఉన్నటువంటి వాళ్ళు కూడాను కేవలము కూలీ మీద ఆధారపడే, అంటే రైతు కూలీలు అంటారు వాళ్ళకి. రైతు యజమానులు కాదు మాత్రం, వాళ్ళు కూలీలు మాత్రమే. ఎక్కడికంటేను బయటకు వెళ్తే ఎక్కువ సంపాదన వస్తుందనేసి, ఇంటిల పాది కూడా పని చేయొచ్చు అనేసి ఒక ఆశతో ఇల్లు పొలాలు ముసలి వాళ్ళకి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సుమారు 5 సార్లు కాంగ్రెస్, ఒక 7 సార్లు తెలుగుదేశం, ఎక్కువ సార్లు 2 కుటుంబాలు ఈ నేలను పాలించిన రికార్డు ఉంది. లోక్సభ వేదిక పైన కూడా టెక్కలి నాయకులే వెలిగిన చరిత్ర ఉంది. అంత ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న టెక్కలి ఎక్కడరా అంటే వెనుకబడిన ఉత్తరాంధ్రలో అంటాం. అంత ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న ఈ నేలను ఒక మున్సిపాలిటీగా కూడా మార్చలేకపోయారు. ఇది గత 15-20 ఏళ్ళుగా అలాగా పంచాయతీ కింద అంటే అప్డేషన్ అవుతుందని ఒక స్థాయికి వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. దానికి కొన్ని రాజకీయ కారణాలు ఉండొచ్చు, లేకపోతే ప్రజల్లో ప్రతిస్పందన లేకపోవచ్చు.
మొత్తం మీద అలా ఆగిపోతుంది. గత 15-20 ఏళ్ళుగా అలాగా జరుగుతుంది. తీరమోసి ఒక నెల 2 మాసాల్లో మున్సిపాలిటీ అయిపోతుంది అంటున్నా, మళ్ళీ అదే టాపిక్ అనేది డౌన్ అయిపోతుంది. ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు, కానీ టెక్కలి అభివృద్ధి అంటే మరి నాయకులకు అవకాశం లేదో లేక ఇక్కడ ప్రజలకే అవసరం లేదో అన్నట్లు అనిపిస్తుంది. దానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ అయితే బాగానే ఉంటుంది, కానీ ఎమర్జెన్సీ టైంలో సరైన డాక్టర్ అనేది ఇక్కడ ఎవరు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటలైజేషన్ కానీ వేరేది కానీ ఇక్కడ ఏమీ కూడా లేవు. ఏమొచ్చినా ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా రిఫర్ అంటారు. ఇక్కడ అనుకూలంగా అయితే ఇక్కడ వైద్యం అనేది ఇక్కడైతే లేదు మేజర్. వాళ్ళకి తిడుతున్నారు కూడాను. ఎవరికి బుద్ధి రాదు. డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మీరు అంత సదుపాయాలు ఏర్పాటు చేయనా డాక్టర్లు టెక్నీషియన్లు అందుబాటులో ఉండాలి కదా. యాక్చువల్గా అది లేదని ఎప్పుడు పేపర్లో వస్తూనే ఉంది. అలాగే ఉంది. ఎప్పుడు వస్తున్నా సరే, ఎప్పుడు మీటింగ్ పెడుతున్నా సరే ఏ ఒక్క డాక్టర్కి కూడా బుద్ధి రాల. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు. సముద్రం పక్కన జీవించే ఈ ప్రాంతానికి ఎంతో అవసరమైనవి ఇక్కడ బతికే అవకాశాలు. అభివృద్ధి అనేది రోడ్లకే పరిమితమైంది తప్పించి టౌన్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ పూర్తిగా శూన్యం అండి. ఇక్కడ మున్సిపాలిటీ కూడా లేదు, ఏం లేదు. పూర్తిగా ఇక్కడ టౌన్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు శూన్యం. పారిశ్రామికవేత్తలు కూడా బయట నుంచి అయితే ఎవరు రావట్లేదు. ఎవరు వస్తున్నారంటే వీళ్ళు అనుకుంటే అయిపోద్ది కదా, రాజకీయ నాయకులు వీళ్ళు అనుకుంటే అయిపోద్ది, కానీ జిల్లాకి ఒకటి కూడా లేదు. ఇండస్ట్రీ అనేది పూర్తిగా లేదు. ఇక్కడ టెక్కలకి అయితే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అయితే మంచి ప్లేస్ కూడా ఉంది. అంజలాపురం సైడ్ 100 ఎకరాలు ఉంది, కానీ దాన్ని ఆ విధమైన యూజ్ అయితే ఏం చేయట్లేదు. ఎంతసేపు ఇల్లు ఇస్తున్నామా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇల్లు అంటే తప్పించింది ఒక పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దాలనేది ఏదైతే ఎక్కడైతే కనిపించట్లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఎందుకంటే 4 వైపులు కూడా ఎటు చూసినా ఇల్లు ఇవ్వడమే తప్పించి పారిశ్రామిక అనేది ఒక్క పరిశ్రమ అనేది ఇక్కడికి ఏం లేదు. చిన్న పరిశ్రమలు మామూలుగా అటువంటి పరిశ్రమలు కన్నా తీసుకురావడానికి ఓ మూలపేట ఇప్పుడు పెట్టారు పోర్టు. ఆ పోర్టులో అంటే కొంతమందికి ఆ గ్రామస్తులకి గట్రా ఉతక దొరుకుతాయి, కానీ అంతమందికి అక్కడ ఉపాధి దొరకదు. నెక్స్ట్ టౌన్ డెవలప్మెంట్ అనేది కూడా పూర్తిగా మందగించింది. పూర్తిగా ఏం లేదు. అది కూడా పట్టణంకి ఒక పక్కే పరిమితం అవుతుంది. ట్రాక్ యువతల వైపే ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది. అటువైపు అయితే పూర్తిగా శూన్యం. అలాగే పాత బస్ స్టాండ్ వైపు ఇంతకుముందు అక్కడ మనకి హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్ ఇప్పుడు ఇటు మన తెంబూరు రోడ్ సైడ్ వచ్చింది. అటువైపు కూడా పూర్తిగా బిజినెస్ అనేది పూర్తిగా పడిపోయింది. 4 వైపులు కూడా ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది 4 వైపులు అయితే పొటెన్షియల్ టౌన్ కి బాగానే ఉంటది, కానీ ఒక వైపునకే ఇక్కడ పరిమితం అవుతుంది. ఈ గ్రౌండ్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం గా మారుస్తామని చెప్పి అన్నారు, కానీ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది ఏ విధంగా ఉందో. చాలా మంది మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈరోజు IPL లో సెలెక్ట్ అయ్యాడు సార్. విజయ్ అని చెప్పేసి IPL సెలెక్ట్ అయ్యాడు, కానీ ఉండేటువంటి పూర్తి స్థాయిటువంటి సౌకర్యాలు లేవు సార్. ఇప్పుడు ఇలాంటి కంకర మీద ఆడడం అంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయదు. ఇలాంటి దగ్గర కొన్ని అవకాశాలు కల్పించాలి. క్రీడాకారులకు కానీ కొన్ని అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తే తప్పనిసరిగా మా జిల్లాలో కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు సార్ మేము మా జిల్లాలో ఉండేవాళ్ళు. శ్రీకాకుళం జిల్లా ఇలాంటి వాళ్ళకి మాకు సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ నుంచి మంచి ప్లేయర్లు, మంచి తెలివైన విద్యార్థులు ఉన్నారు. మంచి అవకాశాలు ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా బాగుపడుతుంది సార్. ఇక్కడ రైతులు కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాధార పంట సాగు మీదే ఆధారపడుతున్నారు. ఇప్పుడు మా విలేజెస్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే వర్షం పడితేనే మామూలుగా పంటలు పండించుకోవడానికి ఒకటే పంట పండుద్ది. అది కూడా వర్షం పడకపోతే అది కూడా కష్టం అన్నమాట. ఇక్కడ సముద్రం మీదే ఆధారపడే మత్స్యకారుడు రోజు చూసే అలల్లో రేపటి ఆశ కోసం వెతుకుతున్నాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే మాకు మామూలుగా ఫిషింగ్ హార్బర్ కింద అప్పుడు ఫ్యాక్టరీ చేసి కట్టారు చిన్న జట్టిలా. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్లు ఎన్నో కూడా మారిపోతాయి. అదే చేసేస్తాము, ఇదే చేసేస్తాము వస్తున్నారు. దీని మీద వస్తున్నారు కానీ ఎవరు పనిచేస్తారు చేయట్లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అయితే మాకు ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా చేస్తామని ముందుకంటాను. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ మత్స్యకార మంత్రి ఉన్నారు కదా అచ్చెన్నాయుడు గారు, అతను దృష్టిలో ఇది కూడా మళ్ళీ చాలాసార్లు ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మత్స్యకార మంత్రి కదా ఇప్పుడు ప్రెసిడెంట్, అతను కూడా చేస్తామని ఒక మాట ఇచ్చున్నారు. ఎర్రనాయుడు ఇంకా ఇక్కడికి వచ్చిదే జట్టిలో మొత్తం పాదయాత్ర చేశాడు. మొత్తం చూసుకొని మ్యాప్ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీ వాళ్ళకి నేను తోలుతాను, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ మీకు కట్టేస్తానని మాట ఇచ్చారు కదా. అది లేదు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మత్స్యకారులు వలస వెళ్ళిపోయిన అవకాశాలు వచ్చాయి. వెళ్ళిపోయి మళ్ళీ ఏదో సీజన్ ఒక నెల 2 మాసాలు వస్తాం అనుకుంటున్నారు. ఆ సీజన్ కూడా మాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వలసలు? ఏ బొంబాయి
పడవలో గోవా వెళ్ళిపోతున్నారా లేకపోతే పడవలు కదా, ట్రైన్కి వెళ్ళి అంటే వేరే పనుల కోసం? ఇదే ఈ యాట్ కోసమే బొంబాయి, అక్కడ మలిపి, ద్వారకా, కన్యాకుమారి అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి పడవలు వెళ్తున్నారు లేకపోతే లేదు, బయట నుంచి ట్రైన్కి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడేం పని? అక్కడికి వెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళకి మరి మేము చదువులా ఏటీ లేవు, మాకున్నది సొంతం కూడా రాదు. ఇక్కడ మత్స్యకారుల మీద వాళ్ళు తాళ్ళు బోట్స్ చేస్తామంటే ఇక్కడ ఏటలు లేక తెగతారు. మొగదలు ఉంది కదా, ఆ మొగదల్లో మేట ఎట్టేసి బోట్లు వెళ్ళడానికి మాకు ఇబ్బంది ఉంది. ఎంత యాగంగా ఇక్కడ మాకు ఫిషింగ్ పని చేసుకున్న డబ్బులు రాకపోతే ఏటీ రావట్లేదు. వెళ్ళిపోతున్నారు. అంటే ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి? మొత్తం మించి ఒక ఇక్కడ ఉన్నది మ్యాక్సిమం 4,000 గడపలు సార్. 4,000 ఈ పంచాయతీ మత్స్యకారులు ఉన్నారు. అందులో ఇంచుమించు ఒక 5,000 జనాలు, 500-600 జనాలు బయటకు వెళ్ళిపోతారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిపోయారు? ఇలాగా వెళ్తున్నారు. ఒక 6 మాసాలు, సంవత్సరం ముందు 30 వస్తున్నారు. సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు. 30 సంవత్సరాలు ఏంటి, 35-40 నా ఏజ్, నాకు తెలిసిన టైం కానీ నుంచి వెళ్తున్నారు. ఉన్నారు. కానీ ఇక్కడ మరి దానికి పరిష్కారం ఏమంటారు? మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అయితే ఇక్కడ ఒకటి విశాఖపట్నం బోట్లలాగా, కాకినాడ బోట్లు మేము పెద్ద బోట్లు చేసుకొని ఏ టైం అప్పుడైతే ఆ టైం అప్పుడు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎక్కడ ఫిషింగ్ అయితే అక్కడ మనం యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 9కి వెళ్ళి అలాగా కొండ తెచ్చుకోవడమే. అందరూ కూడా ఉంది, నీళ్ళు ఉన్నాయి అక్కడ. ఇంకా అదే మాకి సప్ప నీళ్ళే, ఎంత తోడేస్తారు సార్ అక్కడ నీళ్ళు. కానీ మాక్సిమం మనకి ఇప్పుడు ట్యాంకీలు అంత నీరులాగా అక్కడ ఉట్టిపోదు. ఒక 5 కుండలు 4 కుండలు అలా కొట్టుతుంటే అవి తీసేస్తుంటారు. అలా సీరియల్ 5,000 మంది అదే తాగాల. అదే తప్పదు మరి. కానీ ఊరు చుట్టూ ఉప్పు నీరు, అవి ఇంట్లో కుండలు దోముకోవడానికి, ఒక గిన్నెలు దోముకోవడానికి ఊర్లో అవి రాలేదు సార్. ఇంటింటికి కొలాయి వస్తుంది, కాంట్రాక్ట్లు ఎవరు ముందుకు రావట్లేదు. అది స్టాండర్డ్ వేస్తుండ్రు ఆల్రెడీ, మన ఊరికి మీకు అయిపోద్ది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇంతకుముందు టీడీపీ ఒక 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. వచ్చింది ఇంతకుముందు 16 సంవత్సరాలు టీడీపీ, అప్పుడు కూడా రాలేదు, ఏటీ లేదు. అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది కట్టే టైంలోని నేను ఇంత పిల్లను కట్టే టైం మ్యాక్సిమం ఇది 40 సంవత్సరాల క్రితం, ఇది ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల ముందు. ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్న గ్రామం టేల్నీలాపురం. శీతాకాలం ప్రవేశించగానే ఇక్కడికి ప్రతి సంవత్సరం వేల కిలోమీటర్ల దూరం నుంచి సైబీరియా, మధ్య ఆసియా, ఉత్తర ప్రాంతాల మంచు దేశాల నుంచి తీరగాలిని తాకుతూ వేలాది పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. వీటి ప్రయాణం చిన్నది కాదు. వేల కిలోమీటర్లు ఖండాలు దాటి గాలి దిశల్ని అనుసరిస్తూ చేసే మహాప్రయాణం. అనేది టెక్కల్లో ఎలాంటి ప్లేస్ ఉంటుందని నాకు ఇప్పుడు అది తెలియదు. ఇక్కడ తిరుగుతూ ఉంటుండే తెలిసింది. సో ఇంత మంచి ప్లేస్ ఉండి దీన్ని డెవలప్ చేసుకుంటే ఇంకా మంచి బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. మీకు ఎలా చూస్తారు దీన్ని? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అలాగే ఎన్ని సంవత్సరాలకి క్రితం నుండి వచ్చినాయి ఇక్కడికి? నాకు తెలిసిన నుండి ఉన్నాయి. నా పూర్వీకులు కూడా దీనికోసం చెప్పుకోవడం జరిగింది. ఈ హిస్టరీ అనేది ఇంచుమించు 200 years పైన ఉంటుంది. 200 years 200 సంవత్సరాల నుంచి ఉన్న మా తాతలు, ఆ తాతలు కూడా తెలియదు, అంత అప్పటి నుంచి ఉన్నాయి. అట్లా హిస్టరీ అప్పటి నుంచి ఉన్నాయి. కనీసం అలవాటు అయిపోయింది. ఇక్కడ ఇవి గోల కానీ ఏదని ప్రశాంతంగా ఉంటాయి. ఈ ఊర్లో ఎక్కడి నుంచి కానీ కొట్టడానికి కానీ ఏమైనా చేయాలంటే మాత్రం చేయడానికి వీలు లేదు. ఇప్పుడైతే గవర్నమెంట్ వచ్చింది కానీ ఇప్పుడు దీనికి వచ్చాయి. కానీ అంత ముందు ఏంటంటే వీళ్ళే రక్షణ, విలేజ్లో రక్షణ, ప్రజల రక్షణ. ఈ విలేజ్లో మొత్తం రక్షణ ఉండేది, మొత్తం చుట్టుపక్కల మొత్తం. ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కానీ అప్పుడైతే వీళ్ళే మొత్తం రక్షణ. అప్పటి నుంచి ఇది మాకు పుట్టిల్లు ఎన్నట్టు వస్తాయి. టేల్నీలాపురం చెట్లు, వీటికి విశ్రాంతి గృహాలు, అక్కడి చెరువులు వీటి ఆహార నిలయాలు. ఈ గ్రామం వాటి శీతాకాల నివాసం. ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్నిటి మీద మొత్తం ఇంచుమించు అట్లా వచ్చిన వరకు మొత్తం సారు మొత్తం ఊరు మొత్తం అల్లుకుంటాయి. ఎక్కడ ఉంటే అక్కడ ఏ చెట్టు అన్ని చెట్లు కాదు, ఇవి తుమ్మ చెట్లు, ఇవి మళ్ళీ అవి చింత చెట్లు ఎక్కువ ఉంటాయి. పెయింటెడ్ స్టార్కులు, సొగసైన పెలికాన్లు, తరతరాలుగా ఇక్కడ జరిగే నిరంతర వలస ప్రక్రియ. ఇవి పెయింట్ స్టార్స్ అంటారు, వీటికి పెలికాన్స్ అంటారు. వాద్రకం అవి ఎంత దూరమైనా వెళ్తాయి, ఎంత హైట్ అయినా, అవి ఎంత వాటర్లోకైనా వెళ్తాయి. అవి ఇవే అంత వాటర్లోకి వెళ్ళలేవు కానీ
ఇక్కడ స్థానికులు ఏం చెప్తారు అంటే, పక్షులు వస్తే వానలు వస్తాయి, పంటలు బాగా పండుతాయి. ఈ పక్షుల రాక వారికి ఒక శుభ సూచకం. అలాగే చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాయి. ఎప్పుడేం రాలేదంటే మాకేదో అరిష్టం ఉన్నట్టే. ఎప్పుడైనా జరిగింది ఇలా? ఇప్పుడు ఎంతవరకు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు రాలేదా? తుత్తులు ఎప్పుడు వచ్చాయి లేటుగా వచ్చి అక్కడెక్కడ ఉంటే వచ్చాయి. రావడం కొద్దిగా లేటుగా వచ్చాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ వాటికి నివాసాలుగా ఉండే చెట్లు కొద్దిగా నశిస్తున్నాయి. ఆహారంగా ఉండే చెరువులు ఎండిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకం పెరిగి కాలుష్యం పెరుగుతుంది. ప్రకృతి ఇస్తున్న ఈ అద్భుతాన్ని మనమే నెమ్మదిగా కోల్పోతున్నాం. ఈ అద్భుతం కొనసాగాలంటే ఆ బాధ్యత ఒక గ్రామానిదే కాదు, మన ప్రభుత్వానిది కూడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పక్షులు విదేశాల నుండి వస్తున్నాయి. దీనికి ఏంటంటే ఈ వేటకి వెళ్తాయి. ఈ వేటకి వెళ్ళే టైంలో చెరువుల్లో పూడికల తీత కరెక్ట్గా లేక కొన్ని ఆ చెరువుల దగ్గరే దిగిన తర్వాత బయటికి రాలేని పరిస్థితుల్లో కొన్ని చనిపోతున్నాయి. అలా కాకుండా మనకి పూడికల తీత ఇలాంటివన్నీ తీస్తే కనీసం సుమారు ఈ ఊరు చుట్టూ ఒక 10 చెరువుల్లాగా ఉన్నాయి. ఈ చెరువుల్లో పూడికలు తీస్తే ఇంకా చావకుండా మనము జాగ్రత్త తీసుకునే వాళ్ళం అవుతాము. అలాగే మనకి టెక్కల నుండి వచ్చేటప్పుడు చాలామంది చాలా దూర ఊర్ల నుండి వస్తుంటారు, దూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ వచ్చే టైంలో ఒక్కొక్క దగ్గర ఆపి ప్రతి ఒక్కరును నీలాపురం ఎక్కడ అని అడిగేసి రావడం జరుగుతుంది. అలా కాకుండా కరెక్ట్గా రోడ్ మ్యాప్ ఇస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ విదేశాల నుండి ఈ పక్షులు చూడడానికి వస్తుంటారు. వాళ్ళకి వసతులు కూడా కరెక్ట్ లేవు ఇక్కడ. దీని మీద కూడా కొంత ఈ ప్లాన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ పర్ణశాలలు 2 కట్టారు. ఈ పర్ణశాలలు కూడా వర్షం పడితే పర్ణశాలలో కూడా ఉండే పరిస్థితి లేదు ఇక్కడ. ఇక్కడ ఎవరు వచ్చినా తడుచుకొని, పిల్లలతో వచ్చినా తడుచుకొని వెళ్ళవలసి వస్తుంది. దానికోసం కూడా కొద్దిగా ఆలోచించి ఇంకా మంచిగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి తేనెలాపురం వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నాం. ఒక ఆటో వస్తే రెండో ఆటో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. దీని మీద కూడా ప్రత్యేకించి దృష్టి సారిస్తే ఇంకా బాగుంటుందని మా విలేజ్ పరంగా మేము చెప్పుకోగలుగుతున్నాము. ఇవైతే మాకు ఇప్పుడు పురాతనం నుంచి వస్తున్నాయి. వాటి కాపలా ఇల్లు ఉంటుంది. ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిన వీళ్ళు ఏం చేసింది ఎట్లేదు, అసలు ఏం న్యాయం అంటూ ఉండదు. ఆ పెట్ల చనిపోతున్నాయి అంటే కనీసం నెట్ కట్టమంటే మా డబ్బులు లేవు అంటారు వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇదే జరుగుతుంది. వస్తున్నారు, తీస్తున్నారు, వెళ్తున్నారు. అంతేగాని న్యూస్ రిపోర్టర్లు వస్తున్నారు, తీస్తున్నారు, వెళ్తున్నారు. దీని మీద వాళ్ళు డిబేట్లు పెట్టుకోవడమే తప్ప ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు వరకు కనబడలేదు సార్ మాకైతే. ఈ పక్షులు కూడా మీకు చాలోటు కింద పడిపోయి చనిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. దాని మీద కూడా నెట్లు కట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. క్రీస్తువరం చేశారండి. అప్పుడు వచ్చేది ఒక బస్సులు 2 బస్సులు వచ్చాయి. ఇప్పుడు రోజుకి 10 బస్సులు వస్తున్నాయి. ఎక్కడ తిరుగుతాయి, ఎక్కడ వెళ్తాయి. ఒక బస్సు వచ్చింది, పక్కన కారు వెళ్దు, పక్కన బైక్ పెట్టి చూసుకోండి. కాదండి, మీరు రోడ్డు వెడల్పు చూసుకోండి. ఒక బస్సులు వచ్చాయి, మీ ఎదురు బస్సు వచ్చింది, పక్కన ఆటో ఉంది, అసలు వెళ్ళలేకపోయినాయి. మేమే దగ్గర ఉండేంత అలా ముందుకెళ్ళి టర్న్ చేసుకుంటూ అటు చేయండి, ఇటు చేయండి అని మేము చెప్పాల్సి వస్తుంది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆలోచించి కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. విలేజ్ని కూడాను మొత్తం కూడా ఈ పక్షులు కూడాను కొద్దిగా కింద పడుతున్నాయి. వాటికి నెట్ కానీ ఏది కూడా సౌకర్యం కల్పించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఇంకా బాగుంటుంది. దీని మీద కొద్దిగా ఆలోచించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగము మా రాయవలసలో ఉంది. ఈ మధ్యనే ఒక 14 కోట్లు 15 కోట్లు ఇచ్చి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దాని రోడ్లు, దాని డెవలప్మెంట్ కోసం చేశారు. అసలు ఈ గుడి గురించి చెప్పండి ఒకసారి. అంటే రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారండి. దీని ఏంటంటే దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని తపస్సు చేసుకుంటారు. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. రామ పట్టాభిషేకం అయిపోయిన చాలా కాలం వరకు కూడా సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఆంజనేయ స్వామి ఇక్కడికి వస్తారు. ఆయన వచ్చి ఇక్కడ చూసేటప్పటికి సుషేనుల వారు ధ్యానం చేస్తూ అలా ధ్యాన సమాధి స్థితి పొందుంటారు అనమాట. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే ఒక గొయ్యి ఏర్పరిచి గోతులో ఈ సుషేనుల వారు పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. అయితే విషయం తెలుసుకున్న రాముల వారు తన సపరివార సమేతంగా ఈ సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి ఆయన వచ్చి చూసేటప్పటికి సుషేనుల వారు పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది అనమాట. అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినం అంటే సంస్కృతంలో చర్మం అని అర్థం. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారు స్వామివారికి. అయితే స్వామివారు అంటే రాముల వారు తన స్వహస్తాలతో కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమణం రోజు మొదటిసారిగా స్వామివారికి వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో పూజలు చేస్తారు. రాముల వారు పూజ చేస్తుండేటప్పుడే
స్వామివారి యొక్క అంటే లింగం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎదుగుతూ ఉంది కాబట్టి మనం దీనికి ఆలయం నిర్మించలేమని చెప్పేసి రాముల వారు వెళ్ళిపోతారు. తర్వాత ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వస్తారు. పాండవ మధ్యవుడైన అర్జునుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేసుకుంటారు. స్వామివారి ప్రత్యక్షమై ఏ వరం కావాలంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్లు వరం ప్రసాదించమని అడుగుతారు. అప్పటి నుంచి మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడిగా మారిందనమాట. దీనికి గర్భాలయం అంటూ ఏమీ లేదు. ఎండలో ఎండుతో వానలో తడటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు. అయితే గర్భాలయం ఎందుకు లేదు అంటే దానికి కూడా కారణం ఉందండి. ఏంటంటే టెక్కలి రాజావారు హరిచందన బృందావన్ జగద్దేవని అనే స్వామివారికి 3 సార్లు గర్భాలయం కట్టడానికి ప్రయత్నించారు. 3 సార్లు కూడా శిఖరం వరకు నిర్మాణం జరగడం, అది కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేది అనమాట. అయితే రాజావారు 4వ సారి కూడా తన ప్రయత్నాన్ని చేయాలని సంకల్పం చేసుకుంటే రాజావారు చెప్పడం అంటే స్వామివారు ఆయనకి స్వప్నంలో కనిపించి ఒక వానర వైద్యుడైన సుషేణుడు శరీరం నుంచి ఉద్భవించిన స్వయంభూ సూర్యలింగాన్ని కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే సుషేణుడు సంకల్పానుసారంగా స్వయంభూగా ఇక్కడ వెలిసాను కాబట్టి నాకు గర్భాలయం కట్టవద్దు అని చెప్పారని. అప్పటి నుంచి రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగానే ఇప్పటికి కూడా గర్భాలయం అంటూ ఏమీ లేదు. అలాగే ఇప్పటికి కూడా సంవత్సరానికి ధాన్యపు గింజ పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత 2 కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ గర్భాలయం లేకపోవడానికి అనమాట. ఇదేంటే మనకు పశ్చిమాభిముఖ శివాలయం అనేది. అంటే శైవాగమ శాస్త్రం ప్రకారం మనకి పశ్చిమాభిముఖ శివాలయంలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం ఏది చేసినా సరే 4 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట. మనం అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది చేసినా సరే, తప్పు చేసినా ఒప్పు చేసినా 4 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట. అలాగే ఇది ఏంటంటే స్వామివారి అంటే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ సూర్యలింగం, భారతదేశంలో అతిపెద్ద శివలింగం. అలాగే ఒక వానర వైద్యుడు సుషేణుడు శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం కాబట్టి స్వామివారికి అభిషేకం చేసుకున్న అభిషేక జలం చాలా మంది రాసుకుంటారు అనమాట. అలా రాయడం వల్ల ఏంటంటే స్కిన్ డిసీజెస్, చర్మ సంబంధమైన రోగాలు ఏవైనా ఉంటే తగ్గుతాయి అనమాట. అలాగే సంతానం లేకపోవడం అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా సరే ఇక్కడ తగ్గుతాయని భక్తుల యొక్క విశ్వాసం. మనకి ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం అలాగే మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున యాత్ర జరుగుతుంది అనమాట. అంటే ఆ రోజు కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఒక 50-60 వేల మంది వరకు దర్శనాలు ఉంటాయి. ఈ ఊరికి పవన్ కళ్యాణ్ గారు 14 కోట్లు ఇచ్చి శాంక్షన్ చేసి డెవలప్మెంట్ కోసం చేశారు. ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు చాలా వరకు గవర్నమెంట్లు వచ్చాయి చేశారు. బట్ దీని మీద స్పెషల్గా ఫోకస్ చేసి ఆయన అంటే స్టేట్ మొత్తం మీద ఒకేసారి అన్ని విలేజ్గా మోడల్ విలేజ్గా దీన్ని తీసుకొని చేయడం అనేది పరమేశ్వరుడు సంకల్పమే అని అనుకుంటున్నాం. అంటే మేమనుకోవడం ఏంటంటే ఆ ఎండల మల్లికార్జున స్వామి ఆయన హృదయంలో ఉండి ఆయనతో ఆ మాట పలికించారేమో అని అనుకోవడం. ఎందుకంటే అది మాకు చాలా గొప్ప విషయమేనండి. అంటే ఎందుకంటే పంచాయతీ మొత్తం కూడా ఇవ్వడం, అలాగా ఇచ్చిన తర్వాత ఈ రోడ్ అనేది ఒక 40 ఫీట్ రోడ్ అనేది అవ్వడం ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే అంటే ఇంత ఈ మొత్తంలో మీద కూడా ఈ ఒక్క విలేజ్ని ఆయన తీసుకొని ఇచ్చేయడం అనేది అదే అన్నాం కదా, భగవంతుడే ఆయన మనసులో ఉండి చెప్పారేమో అని అనుకో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ యువత చదువుకోగానే ఉద్యోగాల కోసం ఇంటిని కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు గెలిచినా అవకాశాల అలలు మాత్రం తీరాన్ని తాకడం లేదు. నీటి సమస్యలు, విద్యా సంస్థల లోటు, ఆరోగ్య సదుపాయాల లోపం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా లీడర్స్ కానీ ఈ పొలిటికల్ పార్టీస్ కానీ దే హ్యావ్ టు టేక్ సంథింగ్ కేర్ అబౌట్ ద అన్ఎంప్లాయిడ్ పీపుల్ అండ్ దే విల్ క్రియేట్ ద న్యూ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ హియర్ ఎనీ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీ అదర్ సెక్టార్స్. వాళ్ళు చదువుకొని వాళ్ళ మోటో ఏంటంటే ఇక్కడే ఉంటాం, మనం బయటకు వెళ్ళిపోతే లైఫ్ కొద్దిగా బాగుంటుంది, అక్కడ లీడ్ చేయొచ్చు అనే ఆలోచనతో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరం. దారి లేక కనీసం ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది, మళ్ళీ అప్పుడు ఇది ఉంది కాంగ్రెస్ వచ్చింది, ఇవన్నీ వచ్చి కూడా ఒక్కొక్క స్టీములు 4-5 స్టీములు ఒక్కొక్క గవర్నమెంట్లో వస్తున్నారు. కానీ దీని మీద మేము యాక్షన్ తీసుకుందామని చెప్పేద్దాం వెళ్ళిపోతాం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. మీకు ఫిషింగ్ హార్బర్ కడతాము, మీరు ఇబ్బంది పడకూడదండి, మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని అంటాను. మనకు వచ్చినారు కానీ మళ్ళీ ఎలక్షన్ టైంలో మాకు ఓటు వేయండి, మీకు ఏం కావాలో చూస్తామని చెప్పుకుంటాం. ఉపాధి క్రియేట్ చేయలేకంటే మరి ఆ గవర్నమెంట్ మనం ప్రత్యేకించలేము. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుసు ఎలా చేయాలని. చేస్తే ఒక జిల్లాకి డివిజన్, శ్రీకాకుళం జిల్లాకి అభివృద్ధి లేదు, అలాంటిది మన టెక్కల్ డివిజన్ అంటే మరిన్ని దారుణం. రాజకీయ నాయకులు ఏం చేస్తారండి, వాళ్ళు చెప్పడం వల్ల చెప్తారు కానీ ఇక్కడ లోకల్ అనేది ఇప్పుడు లోకల్ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళలో చైతన్యం వచ్చి వాళ్ళు ఏదో చెయ్యాలా, వాళ్ళ టౌన్కి ఏదో చెయ్యాలా, ఇక్కడ ఏదో పరిశ్రమ పెట్టాలన్నది వాళ్ళలో ఉండాలి తప్పించి రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు మరి దేనికోసమో తెలియదు. అంటే ఓటు అడిగినప్పుడు చాలా చక్కగా చెప్పుకొని నాయకులు వెళ్ళిపోతారు.
కానీ భావనపాటు సమస్యలు ఉన్నదనుకొని ఎవరైనా ముందుకు వచ్చి మనం తీసుకోవాలి. వస్తున్నారు, అదిగో ఇది చేస్తాం, అదిగో అవుతుంది, ఇలా చేస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడ మార్కెటింగ్ మామూలుగా ఏంటంటే డెవలప్మెంట్ రోడ్ల పరంగా చేస్తున్నారు, కానీ ఉపాధి కంటే మన టెక్కలు ఏం మాకు ఉపాధి లేదు. అలలు వెనక్కి వెళ్ళేది మళ్ళీ ముందుకు రావడానికి కావలసినంత వేగం కోసమే. ఉత్తరాంధ్రలో ఎన్ని సమస్యలున్నా పరిష్కార మార్గాలతో ముందుకు కదలాలి. రాజకీయాల కన్నా పెద్దది ప్రజల గొంతు. అది వినబడాలి, అది వినిపించాలి. ఈ నేలను ప్రేమించే ప్రతి ఒక్కరూ తమ గొంతు వినిపించాలి. ఏదో ఒకరోజు ఒక గ్రామం లేదా ఒక మండలం, చెప్పలేం ఒక నియోజకవర్గం మాటల్లో కాదు అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ నేల యొక్క శక్తి ఇక్కడ ప్రజల్లో ఉంది. మరి దాని భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. రేపు టెక్కలు ఎలా ఉండాలి అన్నది నాయకుల మాటల్లో కాదు, ప్రజల నిర్ణయంలో ఉంటుంది. ఉండాలి.